ఈ రోజు బైంసా పట్టణంలో ఎస్ఎస్ ఫ్యాక్టరీలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్ని బైంసా పట్టణం బైంసా మండల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బాజర్ జెడ్పీటీసీ రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు తాలోడి శ్రీనివాస్, బైంసా పట్టణ అధ్యక్షులు యానుపోతుల మల్లేశ్వర్, బైంసా మండల మహిళా అధ్యక్షురాలు సుష్మారెడ్డి, కౌన్సిలర్ అల్లం దిలీప్, మాజీ వైస్ చైర్మన్ లింగరామ్, సీనియర్ నాయకులు వేణు, సేటు, పట్టణ నాయకులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత జనసంఘ్ వ్యవస్థాపకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఈరోజు బైంసా పట్టణంలో అయితే శాసనసభ్యులు రామారావు పటేల్ గారి నివాసంలో పట్టణ అధ్యక్షుడు మల్లేష్ గారి అదేవిధంగా మండల కమిటీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా మన దీన్ దయాళ్ గారు దేశం కోసం, మన ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి మన దీన్ దయాళ్ గారు. ఇవాళ చూస్తూ ఉంటే 1916లో జన్మించినటువంటి దీన్ దయాళ్ గారు తన ఉద్దేశం దేశాన్ని, ధర్మాన్ని కాపాడడం, దేశంను ముక్కలుగా ఏదైతే విభజిస్తున్నటువంటి సందర్భంలో అఖండ భారత్ అనే నినాదం, అఖండ భారతదేశం అనేది ఒకటే, పాకిస్తాన్ విడదీసిన సందర్భంలో వ్యతిరేకించిన వ్యక్తి అంటే దీన్ దయాళ్ గారు. ఇవాళ దుష్ట శక్తులు ఆనాడు మరి తన అన్నట్టు మల్లేష్ గారు అన్నట్టు తన మరణం మిస్టరీగానే ఉండడం, మరి ఇప్పటి వరకు కూడా మిస్టరీగానే ఉండడం మరి చాలా బాధాకర విషయం. మన దీన్ దయాళ్ గారు మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో అనేక కీలక బాధ్యతలు, మరి అదేవిధంగా 1939లో ప్రథమ వర్ష పూర్తి చేసుకుని 1942లో ద్వితీయ వర్ష పూర్తి చేసుకున్న పండిత్ దీన్ దయాళ్ గారు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులున్నా కూడా మన సంఘంలో నిరంతరం దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తి అంటే ఆ మహానీయుడు అంటే పండిత్ దీన్ దయాళ్ గారు. మనం తన ఆశయాలు కొనసాగించాలంటే మనమందరం ఒకటే మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధర్మం కోసం మనం ముందుందాం, దేశం కోసం ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహిస్తున్న మల్లేష్ గారికి మరి ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి పండిత్ దీన్ దయాళ్ గారి ఆశయాలను నెరవేర్చాలి. పండిత్ దీన్ దయాళ్ ఆశయాలను నెరవేర్చాలి. పండిత్ దీన్ దయాళ్ ఆశయాలను నెరవేర్చాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముఖ్యంగా ఫోటో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకల్ని బైంసా పట్టణము మరియు బైంసా రూరల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఖ్యే కాకుండా ఆర్ఎస్ఎస్ కూడా అధ్యక్ష వహించినారు. కొందరు భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతాలు ఉండవు అని చెప్పేవారికి నోరు మూసే విధంగా మతతత్వం అనేది ప్రతిపాదించినాడు. అదేవిధంగా వీరి మరణం కూడా ఇప్పటికీ ఒక హిస్టరీగానే ఉండిపోయింది. ఎందుకనంటే అతను ఒకరోజు రాత్రికి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒకసారి రైల్వే స్టేషన్లో అతని ప్లాట్ఫామ్ పైన అతని డెడ్ బాడీ దొరికింది. దాని తర్వాత సిబిఐ ఎంక్వైరీలో ఏం తేలిందనంటే అతన్ని ఇద్దరు దొంగలు ట్రైన్ల నుంచి తోసేశారని చెప్పి ఆ మరణం ఇప్పటికీ హిస్టరీగానే ఉండిపోయింది. ఆ రోజు వారు మొదలుపెట్టిన ఈ భారతీయ జనసంఘ్ ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఈ భారతదేశంలో 3వసారి అధికారంలోకి రావడం, అదేవిధంగా 303 సీట్లతో కూడా అధికారంలోకి రావడం జరిగింది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.